బిజినెస్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, వాళ్ళకి రావు. ప్రకాశం జిల్లా అవరాల సాగులో సరైన మెలకువలు పాటిస్తే రైతులు అధిక దిగుబడులతో పాటుగా మంచి ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ తెలిపారు. ఆత్మ నిర్భర భారత్ జాతీయ ఆహార భద్రత మరియు పోషకాహార పథకం కింద మణికేశ్వరం రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాగులో విత్తన ఎంపిక అత్యంత కీలకమని, నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఇక ముఖ్యంగా నంద్యాల శనగల రకాల అధిక దిగుబడులు వస్తాయన్నారు. రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మణికేశ్వరం సొసైటీ అధ్యక్షులు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, కరీముల్లా పాల్గొన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే మనకి అపరాల సాగు మీద మీటింగ్ పెట్టమని చెప్పేసి వాళ్ళు ఫండ్స్ ఇట్లా ఏర్పాటు చేయమన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం సాగు చేసే అపరాల పంటలు అంటే కంది, మినుము, పెసర, శనగ వీటన్నిటి మీద మనకి వాళ్ళు మందులు కూడా పంపించారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు లేటుగా బడ్జెట్ ఇవ్వటం వల్ల ఇప్పుడు మనం వచ్చింది. మన దగ్గర ఉన్నాయి, కొంతమందికి అంటే డెమో ప్లాట్స్కి ఇస్తాము, అది ఉపయోగించుకోండి. అండ్ దానికి సంబంధించిన విత్తనాలు కానీ, దానికి సంబంధించిన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో ఏంటంటే APIMS యాప్ అని చెప్పేసి ఇందాక మీ దాంట్లో ఎక్కించారు కదా సంజయ్, దాంట్లో ఆ యాప్ ప్రతి ఒక్కరు ఎక్కించుకోవాలి. దాంట్లో ఏంటంటే ఆ యాప్లో అన్ని రకాల అంటే మీరు కౌలు వేసే పొలం వస్తుంది, మీ ఓన్ పొలం వస్తుంది. మీరు ఈ పంట నమోదు కూడా వీళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ఈ లోపం ఉందంటే, ఏదన్నా జింక్ లోపం కానంటే ఎంత మోతాదులో వాడుకున్నది కూడా క్లియర్గా ఇచ్చేస్తారు. మీకు డెమో చూపించారు ఒకసారి దానికి వాళ్ళకి. అది తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ముందుగా ఈ ప్రతి ఇంటికి కాంప్లెక్స్ ఇచ్చి వాళ్ళకి ఎందుకు చెప్తుంటే అధిక వర్షాలు ఉన్నాయి అంటే ప్రతి 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఒకసారి అధిక వర్షాలు కొన్ని సంవత్సరాలు, అట్లానే వర్షాలు